శ్రీమాతే నమః. థంబ్నెయిల్ అలా ఎందుకు పెట్టాను అనేది మీకు వీడియో చివరిలో తెలుస్తుంది. ముందు ఈ వీడియో చూడండి. చూసారా, కళలో నుంచి ఆనంద భాష్పాలు వచ్చేసాయి కదా. ఎవ్వరికైనా సరే అదే జరుగుతుంది. ఎంత అద్భుతం అంటే వాళ్ళిద్దరూ పాండురంగ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారు, యాత్రికులు వాళ్ళు. ఆవిడ ఏం చేసింది, ఆవిడ దగ్గర కొన్ని డబ్బులు దాచుకున్నారు. బంగారపు షాపుకి వచ్చారు. ఆవిడకి కావాలి అని అనుకున్న గొలుసుని అలాగే మంగళసూత్రాలని ఆవిడ ఎంచుకున్నారు. ఎంచుకుంటే ఆ యజమాని డబ్బులు ఎంతో తెలుసా అని అడుగుతున్నారు కదా. అలా అడిగినప్పుడు ఆవిడ డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు 4,000 ఎంతో ఉన్నాయి, ఇది సరిపోతాయా అని చెప్పి ఆ యజమాని అడుగుతుంటే ఆ షాప్ యజమాని ఆ భర్త పెద్దయిన సంచిలో ఉన్న డబ్బుల్ని బహుశా చిల్లర ఏమైనా తీసుకుని వచ్చినట్టున్నారు, అది చూపించబోతున్నారు. వాళ్ళని చూసిన ఆ షాప్ యజమాని ఆ రెండింటిని ఉచితంగా ఇచ్చేశారు. ఇది పాండురంగడి ఆశీర్వచనం అనుకోండి, పాండురంగడి అనుగ్రహం అనుకోండి అని. నేను ఎప్పుడు మన వీడియోస్ లో చెప్తూ ఉంటాను కదా, భగవంతుణ్ణి నమ్మితే ఆయన అనుగ్రహం ఉంటుంది. ఆయన ఏ శంకు చక్రాలు వేసేసుకుని మనకి ఎదురుగుండా కనిపించరు, కానీ ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేస్తారు, ఈ స్థితి నుంచి ఆ స్థితికి తీసుకుని వెళ్తారు అని. అసలు ఆ చైన్ ఎంత ఉంటుంది అనేది ఆవిడికి తెలియదు, కానీ ఆవిడ దాన్ని ఎంచుకున్నారు. ఎంచుకుని ఆవిడ దగ్గర ఉన్న దాచుకున్న డబ్బులు ఇస్తున్నారు. మరి ఆ గొలుసు కొనడానికి సరిపోలేదు కూడా. పాండురంగడు ఆ షాపు యజమానిలో దూరి మరి వీళ్ళకి ఎంత అనుగ్రహాన్ని ఇచ్చారు చెప్పండి. బంగారం ఇస్తే అనుగ్రహమా అంటారేమో. అక్కడ ఆ తల్లికి సౌభాగ్యానికి చిహ్నమైన ఆ ఆభరణాలని ఇప్పించారు. అనుగ్రహం ఉంటుందా? ఆ వయసులో అలా అనుకోకుండా అలా జరిగితే ఎంత ఆనందంగా ఉంటుంది. వాళ్ళు బిత్తరపోయి ఇది నిజమేనా అన్నట్లు చూస్తూ ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. అది భగవంతుడు అనుగ్రహం అంటే. మనకి స్థితి లేకపోయినా లేదు 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 అని అనుకుంటే లేకుండానే ఉంటుంది. ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయో లేదో తెలియకుండానే ఆవిడ జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళిందే. ఆవిడ దగ్గర ఉన్నాయో లేదో సరిపోతాయో లేకుండా అక్కడికి వెళ్ళి అది ఎంచుకున్నారే. మరి ఆవిడ ఊహించుంటారా ఆవిడ దగ్గర ఉన్న డబ్బులకి అంత పెద్ద హారం వస్తుందని? కానీ వచ్చింది. ఎందుకు వచ్చిందంటారు?
భగవంతుణ్ణి నమ్మి వెళ్తే నీకు స్థితి లేకపోయినా సరే వస్తుంది అని నేను ఎప్పుడు ఛానల్లో చెప్తూ ఉంటాను కదా. ఇప్పుడు అది చూస్తుంటే అది గుర్తుకు రావట్లేదా అందరికీ? అదనమాట. అలా చూపిస్తాడు భగవంతుడు అనుగ్రహాన్ని. ఆ వయసులో ఆవిడకి అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి? అంత ఆనందానికి మించి ఏం కావాలి చెప్పండి? వాళ్ళు ఇంకేం కోరుకుంటారు చెప్పండి? అసలు వాళ్ళు ఊహించారా దాన్ని? నిస్వార్థంగా మనం ఉంటూ ఎవరిని ద్వేషించకుండా ధర్మ మార్గంలో ఉంటే మనకి ఏం కావాలి అనేది భగవంతుడు చూస్తాడు. మన దగ్గర లేకపోయినా సరే ఆ సమయానికి ఏదో విధంగా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత ఆయన భుజస్కంధాల మీద వేసుకుంటాడు. మనమేవరమండి స్వామివారికి మొక్కుకొని స్వామివారికి ఆభరణాలు చేయిస్తామని అనుకోవడానికి? అలా అనుకోవాలి అంటే ఆ సంకల్పం కూడా ఆయన ఇవ్వాలి. ఆళ్వార్లు స్వామివారి ఎదురుగుండా నుంచి ఏమంటారు తెలుసా? మనకి ఆళ్వార్లు ఎంత భక్తి ప్రపత్తులతో స్వామివారిని పూజించేస్తున్నారు, స్వామివారికి అక్కడ సేవ చేస్తున్నారు అని అనుకుంటాం కదా. ఆళ్వార్ల కథలన్నీ చదువుతున్నప్పుడు, ఆ గోదా తల్లి పాసురాలు చదువుతున్నప్పుడు మనకు అనుకుంటాం కదా. కానీ ఆళ్వార్లు ఏమడుగుతారో తెలుసా? నేను ప్రేమించడం కూడా మాకు తెలియదు, ఆ ప్రేమించడం కూడా నువ్వే నేర్పు, ఆ ప్రేమించడం కూడా నువ్వే చెప్పు మాకు అంటారు. అప్పుడు ప్రేమించడం కూడా చెప్పింది ఎవరు? తను సేవించాలని ఎలా చెప్పారైనా? భగవంతుడు చెప్పాడు కదా. అంటే మొత్తం బాధ్యత ఆయన మీద వేసేస్తే మనల్ని నడిపించేది ఆయన అనమాట. నేను పాండురంగడి భక్తుల గురించి ఎన్ని చెప్పానో దాదాపుగా ఒక 60-70 చెప్పుంటాను. ఇప్పుడు కొంపతీసి నేను ఈ చైన్ గురించి చెప్పాను, ఈ కథల గురించి చెప్పాను కాబట్టి పండరీని ప్రమోట్ చేస్తున్నారా, మీరు పండరీపురం వెళ్ళకండి, అక్కడ జనాలు ఎక్కువైపోతున్నారు అని కామెంట్లు పెట్టేస్తారు. పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఏ క్షేత్రాన్ని ఎవరు ప్రమోట్ చెయ్యరు, అసలు చేయగలరా చెప్పండి? అలా ఒక క్షేత్రం గురించి మాట్లాడాలి అన్నా, క్షేత్రానికి వెళ్ళాలి అన్నా, మనం భగవంతుడికి ఏదైనా సమర్పణ చెయ్యాలి అన్నా మనకి పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ సుకృతం ఉంటేనే మనం చేయగలం. ఆవిడని చూడండి, ఆవిడ దగ్గర దాచుకున్న డబ్బులని అసలు ఆ లెక్క పెడుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంది కదా, ఆ స్థితి నుంచి ఈ స్థితికి ఎలా తీసుకెళ్లారు. నేను అమ్మవారి ఆలయం గురించి కూడా ఇదే చెప్తూ ఉంటాను. వన్స్ ఒకసారి అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆవిడే అనుగ్రహాన్ని చూపిస్తారు. ఇచ్చేయడానికి మనమేవరం? ఇచ్చే శక్తిని ఆవిడే ఇచ్చుకుంటుంది. మన చేత ఏదైనా చేయిస్తోంది అంటే ఆవిడే చేయిస్తుంది, ఆయనే చేయిస్తున్నారు. ఆ భావన మనకు ఉన్నప్పుడే ఆవిడ అనుగ్రహం గాని ఆయన అనుగ్రహం గాని ఉంటుంది. ఏది చేసినా నేను చేస్తున్నాను, నా వల్ల జరిగింది, నా వల్ల మాత్రమే మనం ముందుకెళ్తున్నాము అని ఎప్పుడైనా నేను చేస్తున్నాను అనే భావన ఉంటే మనం ఏది చేయలేము. అమ్మ చేయిస్తోంది, స్వామి చేయిస్తున్నారు, స్వామివారి పాదాలు పట్టుకోవడం కూడా ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన పాదాలు పట్టుకుంటాం, లేకపోతే మనం పట్టుకోలేము. ఇక్కడ ఈ దంపతుల విషయంలో కూడా జరిగింది అదే. ఆ వయసులో స్వామివారిని చూడడానికి వెళ్ళి రంగా అని పిలిచి ఉంటారు. ఆవిడ మనసులో ఉన్న కోరికని రంగడు తెలుసుకుని ఉండుంటాడు. ఆవిడకి అద్భుతమైన అనుగ్రహాన్ని ఇచ్చారు. నమ్మి పాదాలు పట్టుకోండి, జీవితమే మారిపోతుంది.